పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో 1.50 కోట్లతో పాలకొల్లు ఆచంట ఆర్ఎండ్బి ప్రధాన రహదారి సిమెంట్ నిర్మాణ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. గత వైసీపీ పాలనలో రోడ్లు గుంతలమై ప్రమాదాలకు కారణమయ్యాయని అన్నారు. కూటమి ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. గతంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు నిర్వీర్యం అయ్యాయని, టీడీపీ హయాంలో ఒక్క పాలకొల్లునే దళిత ప్రాంతాల అభివృద్ధికి 45 కోట్ల వరకు ఖర్చు చేశామని గుర్తు చేశారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏడాదిన్నర కాలంలో నెరవేర్చారని, అభివృద్ధిపై కొందరు విషప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మన కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూశారు, ఈవేళ ఈ సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు పాలకొల్లు ఫైర్ స్టేషన్ సెంటర్ నుండి ఏదైతే ఇక పెనుమదం ఎంట్రన్స్ వరకు కూడా 1,50,00,000 రూపాయలతోటి ఆర్ఎండ్బి రోడ్డుకి ఈరోజు మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, గతంలో మీ అందరికీ తెలుసు, ఇక్కడ పెద్ద పెద్ద గుంతలు ఉన్నటువంటి పరిస్థితి. ఎంతో మంది మోటార్ సైకిళ్ళ మీద పడి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. పురుటి నొప్పులతో హాస్పిటల్కి వెళ్లే లోపుగానే ఇక్కడ డెలివరీ అయిపోయేటువంటి విధంగా అటువంటి పెద్ద పెద్ద గోతులు మన కళ్ళెదర ఈ ఫైర్ స్టేషన్ నుంచి ఈ యొక్క పెనుమదం ఎంట్రన్స్ రోడ్డు వరకు కూడా కనపడేది. అటువంటి దుస్థితిని గమనించి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా సీసీ రోడ్డు అంటే సిమెంట్ రోడ్డు నిర్మాణం చేసి ఇంకొక 30-40 సంవత్సరాల వరకు కూడా రోడ్డు చెక్కు చెదరకుండా ఈరోజు 1,50,00,000 అంటే 9వ వార్డు, 10వ వార్డు, 11వ వార్డుకి సంబంధించి ముగ్గురికి ఉపయోగపడేటువంటి విధంగా పెనుమదం రోడ్డుకి లింక్ చేసేటువంటి విధంగా 1,50,00,000 రూపాయలతోటి ఈరోజు ఆ రోడ్డు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందనే విషయాన్ని సందర్భంగా మరి తెలియజేస్తూ, మన కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన